మనకు థర్డ్ రోల్ వచ్చేటప్పటికి క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్. సో మనం ఏదైతే క్వాంటమ్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి కాబట్టి సో వీళ్ళు వచ్చేటప్పటికి మనకు డిజైన్ ప్రాసెసర్స్, సర్క్యూట్స్ డెవలప్ చేయటం, ఫిజికల్ సిస్టమ్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్ని బిల్డ్ చేస్తారు. వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి క్యూబిట్స్, సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ బిల్డ్ చేయటం, ట్రాప్డ్ అయాన్స్, ఫోటానిక్ చిప్స్ బిల్డ్ చేయటం, అలాగే నానో ఫ్యాబ్రికేషన్ ల్యాబ్, వర్క్ విత్ నానో ఫ్యాబ్రికేషన్ ల్యాబ్, అలాగే ఎర్రర్ రేట్ ఇంప్రూవ్ చేయటం, హార్డ్వేర్ స్కేలబిలిటీని ఇంప్రూవ్ చేయటం. సో ఇలాంటివన్నీ వీళ్ళు చూస్తారు. స్కిల్స్ ఎక్స్పెక్టెడ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, నానో టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, సెమీ కండక్టర్ డిజైన్ తెలిసిన వాళ్ళు, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఫోటానిక్స్ వాళ్ళు, అంటే ఎవరైతే ఎలక్ట్రానిక్స్ కోర్స్ సైడ్ ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్ లేదా ఎలక్ట్రానిక్స్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ కింద ఈ క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్ గా చూస్ చేసుకోవచ్చు. ఇది ఎస్పెషల్లీ బీటెక్, ఎంటెక్, ఈసీఈ, ట్రిపుల్ నానో టెక్నాలజీ, ఫిజిక్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్ బాగా సూట్ అవుతుంది. క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్స్ ని హైర్ చేసే కంపెనీస్ వచ్చేటప్పటికి ఒకటి ఇంటెల్, 2 అయాన్ క్యూ, అలాగే సో పిఎస్ఐ క్వాంటమ్, క్యూయూ ఎరా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి ల్యాబ్స్, హనీవెల్ క్వాంటమ్ వీళ్ళు హైర్ చేస్తున్నారు.